Hi everyone, welcome back to my channel. Today మనం వచ్చేసి అలంపూర్ టెంపుల్ జోగులాంబ దేవాలయం. ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ జిల్లా అలంపూర్ లో ఉన్న దేవాలయం అండి. ఇది దిస్ ఈస్ వన్ ఆఫ్ ది శక్తిపీఠ్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ శక్తిపీఠం అంటారు. దీన్ని శక్తి రూపమైన జోగులాంబ దేవికి ఇది అంకితం చేయబడింది హిందువుల దేవాలయం ఇది. సో 18 అష్టాదశ శక్తి పీఠాల్లో, మహాశక్తి పీఠాల్లో ఇది ఒక టెంపుల్. మనం టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. సో టెంపుల్ లోపల వెళ్తూ ఉంటే మనకి వినాయకుడు దర్శనం ఇచ్చేస్తాడు వెంటనే. సో రైట్ బిసైడ్ టు దాట్ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటారు. ఇది ఎర్లీ మార్నింగ్ 6 AM వచ్చేసి విజువల్స్ మనకి. ఇది 18 అష్టాదశ శక్తి పీఠాల్లో జోగులాంబ దేవి వచ్చేసి 5వ శక్తి పీఠము. ఫస్ట్ వచ్చేసి ఇనీషియల్ గా ఈ ప్లేస్ లోనే ఉంది అని చెప్పేసి అంటారు. సో timely manner, some security reasons or some other reasons they have ఇక్కడ ఉండే శక్తిపీఠం తీసుకెళ్లి ఈ జోగులాంబ దేవాలయం వచ్చేసి అక్కడ ఇంకో శక్తిపీఠం ఉంది, ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ చూపిస్తాను అది. సో ఒరిజినల్ గా అయితే ఇక్కడే ఉంది అని చెప్పేసి అక్కడ అందరు భావిస్తారు. సో జోగులాంబ దేవి ఆలయం వచ్చేసి శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతగా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసింది శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడి ప్రధాన దేవతలు. సో ఇది మనం ఇప్పుడు వచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి. జోగులాంబ అనే పదం యోగులాంబ అనే తెలుగు పదం నుంచి మనకి ఉద్భవించింది. సో ఇక్కడ స్థానికులు చెబుతారు 2019లో ఈ దేవాలయాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ ప్రసిద్ధ తీర్థయాత్రగా డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ ఉండాలి మనం ఈ ప్లేస్ లో చూస్తూ ఉండొచ్చు. సో దర్శనం అయితే అయిపోయింది బాలబ్రహ్మేంద్ర స్వామిది. బయటకు వచ్చేసి ప్రసాదాలు అన్ని తీసేసుకున్నాము. మనము శక్తిపీఠం ప్లేస్ కి వెళ్తుండగా ఇదే ప్లేస్ లోనే ఇంకొన్ని శివలింగాలు కనిపిస్తుంటాయి. ఆ శివలింగాలు కూడా చాలా ఓల్డ్ అండ్ ఎక్కువగా పూజింపబడవు. లైక్ జస్ట్ మార్నింగ్ పూజ చేస్తారు, దట్స్ ఆల్, వదిలేస్తారు. అండ్ మనం ఈ టెంపుల్ కి రీచ్ అవ్వడానికి హైదరాబాద్ టు బెంగళూరు హైవే నుంచి అయితే మనకి 200 కిలోమీటర్స్ అయితే పడుతుంది. అండ్ మధ్యలో ఉండాల్సి వస్తుంది. లైక్ హైవేలో దిగేసి అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి రావాల్సి వస్తుంది. కర్నూలు నుంచి అయితే ఈ టెంపుల్ మనకు ఒక 21 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే వాళ్ళ మధ్యలో అయితే మనకు హైవే మధ్యలో దిగాల్సి వస్తుంది. సో అక్కడ చూస్తే మనకి ఇంకో శివలింగం కనిపిస్తుంది. ఈ సరౌండింగ్స్ లో మనకి ఇలాగే శివలింగాలు కనపడుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్క్రీన్ మీద చూసేది అయితే ఫస్ట్ అక్కడ ఓల్డ్ గా ఉన్నది ప్లేస్ తీసేసి ఇక్కడ ప్లేస్ చేశారు. సమ్ పూజా పార్ట్స్ అన్ని చేసేసి ఇక్కడ చేశారని చెప్పేసి ప్రతిదీ. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. లోపలికి వెళ్తూ ఉండగా జస్ట్ ఎంట్రన్స్ లో మనకి సైడ్ గా మనకి విజువల్స్ కూడా చూడొచ్చు. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇది జోగులాంబ అమ్మవారు 5వ శక్తిపీఠం, మన అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం. సో మనం హిస్టరీకి వెళ్తే సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవి ఆలయం ఫేమస్. సో పైపళ్ళు ఉంటాయి కదా మనకి, పంటి పై ఏరియా. సో ఈ ఏరియాలో పడింది అని చెప్పేసి హిస్టరీ. ఈ దేవాలయంలో 7 శతాబ్దాల నుంచి నిర్మించబడింది. బట్ 1390s లో బహమనీ సుల్తాన్ ప్రభుత్వం చేత ఇది ఎస్టాబ్లిష్ చేశారు. బట్ హౌవెవర్ ఇందాక ఓల్డ్ చూసాం కదా, అది అతని ఏరియాస్ లో ఉన్నప్పుడు ఇది మనం ఇండియా వచ్చేసాక దెన్ దే హ్యావ్ డెవలప్డ్ దిస్ టెంపుల్. అక్కడ నుంచి తీసి పెట్టేసి మళ్ళీ సమ్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ తో ఈ టెంపుల్ మళ్ళీ క్రియేట్ చేశారు. సో ఎర్లీ మార్నింగ్ 6 కి అయితే మనము ఈ సూపర్ విజువల్ అయితే చూడొచ్చు ఆన్ స్క్రీన్. లైక్ సన్ రైజ్, వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ అండ్ మైండ్ బ్లోయింగ్ వ్యూ అయితే ఉంది మనకు. లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. సో మనం హిస్టరీకి వెళ్తే చెప్పాను కదండి, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడడానికి తర్వాత సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులతో ఆపడానికి దేవాలయ సముదాయాన్ని ప్రతిష్ఠింపబడింది అని చిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ దాడి దేవాలయంలో దెబ్బ తినడం తర్వాత జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ మొండీలను సమీపంలో ఉన్న నవబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం సముదాయాలతో బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి అక్కడ దాచిపెట్టేసి, సో అరౌండ్ 2005 నుంచి అమ్మవారికి ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. లైక్ 2005 నుంచి మనకి కొత్త టెంపుల్ నుంచి
పూజలని లోపలికైతే పూజలు చేస్తుంటారు ఫ్రమ్ 2005 నుంచి. లోపలికైతే మనకి కెమెరా అలౌడ్ లేదు. సో ఇఫ్ యు ఆర్ విఐపి మీరైతే లోపలికి వెళ్ళి పూజ చేయొచ్చు. సో ఆ స్తంభాలకైతే అష్టాదశ శక్తిపీఠాల బొమ్మలు, దాని బొమ్మల వాటి నేమ్స్, అమ్మవారి నేమ్స్ అన్ని ఉంటాయి. సో ఇది మనకి కొత్తగా నిర్మించబడిన అమ్మవారి దేవాలయం, జోగులాంబ అమ్మవారి దేవాలయం టెంపుల్. లైక్ సో మేజర్ అట్రాక్షన్స్ అయితే ఇవే ఉంటాయి మనకి టెంపుల్లో మాత్రం. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఈ జోగులాంబ అమ్మవారి పక్కన పెట్టేస్తే సరౌండింగ్స్ లో ఇలా అంతా ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని లైక్ కూల్ చేసి కొట్టేసినట్టు కనపడుతూ ఉంటాయి. సరౌండింగ్స్ ఆ టెంపుల్ చూసేసుకొని జస్ట్ సరౌండింగ్స్ అలా బయటికి వచ్చేస్తూ ఇది మీకైతే టోటల్ సరౌండింగ్స్ అయితే తిప్పి చూపించేశాను. ఇప్పుడు అక్కడ నందిని చూసానైతే ఆ నందిని తల కాస్త కొట్టేసినట్టు ఉంది. సో దాని హిస్టరీ అయితే మనకు తెలియదు. సో బట్ హౌఎవర్ ఇక్కడైతే ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఇలాగే ఉన్నాయి. చాలా పురాతనమైన కట్టడం కాబట్టి 1390s నుంచి. సో ఆబ్వియస్లీ ఇలాగే ఉంటుంది. వావ్, చాలా బ్యూటిఫుల్ విజువల్ కదా. జస్ట్ మనకి టెంపుల్ ఎదురుగానే మనకు వచ్చేసి గోశాల కూడా ఉంటుంది, వేరే మన పవిత్రమైన గోవుల్ని సంరక్షించే స్థలం. సో మనకి ఆ బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఎదురుగానే అది ఉంటుంది. మనం రోడ్లో వెళ్తూ ఉండగా సంగమేశ్వర టెంపుల్ కూడా మనకి ఇలా కనపడుతూ ఉంది. జస్ట్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన ఒక 3-4 కిలోమీటర్స్ తర్వాత ఇది సంగమేశ్వర ఆలయం. మనకి ఆత్మకూరు సైడ్ ఒకటి ఉంటుంది, బట్ ఇది కొత్తగా వచ్చిన డెవలప్ అయిన టెంపుల్. సో నేను ఇలా టైంకి అయితే క్లోజ్ చేసి ఉంది. బట్ హౌఎవర్ జస్ట్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ విజువల్స్ అయితే తీసేసి మీకు ఇన్నర్స్ అన్ని పెట్టేశాను. అండ్ కరెక్ట్ బయటకు వెళ్ళే టైంకి తను ఎవరో వచ్చి ఓపెన్ చేసి, సో జస్ట్ దర్శనం అయితే ఇలా చేసుకోవచ్చు. సంగమేశ్వర ఆలయం అలంపూర్ నుంచి కొద్దిగా బయట చూడొచ్చు. సో ఇది దాని బయట ఉండే టెంపుల్ బయట ఉండే విజువల్స్, హనుమాన్ మనకి ఆ టెంపుల్ ఎదురుగానే ఉండే నంది. సో ఇది అండి ఇవాళ నేను మీకు చూపించే జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 5వది. సంగమేశ్వర టెంపుల్ కూడా హిస్టరీ మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫై మై ఛానల్ నోటిఫికేషన్స్. అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్. ఏమన్నా క్వరీస్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. I will answer your queries as soon as possible. Thank you very much. Bye for now.